మెదక్ పట్టణం జీకేఆర్ గార్డెన్లో ఆదివారం ఉదయం 11 గంటలకు మల్లూరి చంద్రకళ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలను మెదక్ మున్సిపల్ చైర్మన్ తొర్నూరు చంద్రపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు, వనపర్తి రోహితులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తి సిహెచ్ జితేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రైవేట్ కరాటేలో ప్రావీణ్యం చూపిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. సేవ చేయాలనే తపనతో కరాటే మాస్టర్ నాగేష్ రెంజుకి స్పోర్ట్స్ కన్ కరాటే స్థాపించి 5,000 మంది విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ స్థాయి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం మున్సిపల్ చైర్మన్ తొర్నూరు చంద్రపాల్ అన్నారు. కరాటే విద్య ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యంగా విద్యార్థులు ఉంటారన్నారు. మేధస్సు పెరుగుతుందన్నారు. సమాజానికి ఏదో రకమైన సేవ చేయగల తాపత్రయం కలిగిన వ్యక్తులు మా నగేష్, మా అంకుల్. నిజంగా మరి వారు ఇన్ని సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఆత్మరక్షణ కొరకై కరాటే నేర్పిస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని ఈరోజు దాదాపుగా సోదరుడు చెప్పినట్టు 5,000 పరీక్షలకు కరాటే బ్లాక్ బెల్ట్ ఇప్పించడం అది చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం చెప్పక తప్పదు. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఏంటంటే బ్లాక్ బెల్ట్ సింగనగా యాక్టర్ ఉండేవాడు. అది అతను బ్లాక్ బెల్ట్ అట, బ్లాక్ బెల్ట్ అట. ఆ ఒక్క బ్లాక్ బెల్ట్ అందరూ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన కరాటే వస్తుందో ఎంతో మందిని కొట్టేస్తాడు. మరి అటువంటిది మన ఒక్క నగేష్ గారే ఒక 5,000 మంది బ్లాక్ బెల్ట్ తయారు చేశారంటే వాళ్ళలో ఎంత ప్రతిభ ఉందో ఒక్కసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది విద్యార్థుల ఆత్మరక్షణతో కాదు, మరి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, భవిష్యత్తులో వారి ఉన్నత స్థానానికి ఎదగడానికి మరి క్రీడలు తోడ్పడతాయి. క్రీడల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అందులో కరాటే ఫైటర్స్ అయితే చాలా షార్ప్గా ఉంటారు. వెనక నుంచి ఎవరొస్తారు, పక్క నుంచి ఎవరొస్తారు, ముందు నుంచి ఎవరొస్తారు, దూరం నుంచి ఎవరొస్తున్నటువంటి సెన్స్ వాళ్ళు పసిగట్టగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. మరి ఈ విధంగా వేలాది మంది మరి విద్యార్థుల్ని ఒక ప్రయోజనాలుగా వారు తీర్చిదిద్దినటువంటి వారి కృషిని నిజంగా ప్రశంసిస్తూ వారు అభినందిస్తూ మరి ముఖ్యంగా అమ్మమ్మ చంద్రకళ మీద వాళ్ళ తల్లిగారి పైన ఈ తరగతి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మంచి పిల్లలు మన సొంతంగా ఇంటర్వ్యూ కనెక్షన్గా ఉన్న పిల్లలు కన్నాడు వారిని ఈ సందర్భంగా నిజంగా అభినందిస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎంతో మంది క్రీడాకారులు, ఎంతో మంది కరాటే మాస్టర్లు కూడా వారు తయారు చేసే విధంగా ముందుకు పోవాలని వారిని కోరుతూ మరి ఇంత పెద్ద టోర్నమెంట్ వేలాది మంది అభిమానులు, వేలాది మంది క్రీడాకారుల అభిమానం నగేష్ మరోసారి అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో అతనిని ఆహ్వానించేది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తీసుకున్నాను. థ్యాంక్ యూ.